దిలీప్ కుమార్ గురించి మాట్లాడాలి అని అనుకుంటున్నా. ఎవరో కాదండి, మన ఏఆర్ రెహమాన్ గారు. ఆయన మ్యూజిక్ ఎవరు ఇప్పుడు దేక్కొంటున్నారు. ఎందుకంటే ఆయన మ్యూజిక్ చాలా దరిద్రంగా ఉంటుంది. ఒకే టైప్‌లోనే ఉంటుంది. అలాగనే ఎవరు చూడట్లేదు. దాని గురించి మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూలోన ఏఆర్ రెహమాన్ గారు ఏంటన్నారంటే, నాకు బాలీవుడ్‌లోన ఒక 8 సంవత్సరం నుంచి మంచి సినిమాయే దొరక్కొంటుందని. అలాగన్నా పర్లేదు గానీ, క్రిమినల్ షిఫ్ట్ వచ్చిందని బాలీవుడ్‌లోన అని మాట్లాడారు. దానికేంటి సంబంధమే లేదు. ఎందుకంటే మీరు బాలీవుడ్‌లో చూస్తే అందరికీ ఈక్వల్‌గానే రెస్పెక్ట్ ఇచ్చారు. కానీ ఆయన దీనిలోన హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అని కమ్యూనిటీకి అన్నిటిలోను దూర్పించారు. అలాగన్నా పర్లేదు. ఇంకా ఆయన వర్క్ చేసిన సినిమా మన 'ఛావా' లాంటి మాస్టర్ పీస్ సినిమాకి కూడా ఆయన ఏంటంటున్నారంటే ఇదొక డివిసివ్ మూవీ అని. అంటే కళ్ళ ముందు ఎన్ని నేరాలు, ఘోరాలు జరిగినా అది ఒక హార్ట్‌ఫుల్‌గా సినిమా తీసి మన హిందువులకి ఇంకా ఇండియన్ పీపుల్‌కి చూపిస్తే అది తప్పు. ఎందుకంటే రియాలిటీ చూపించడం ఈ ఈ జనరేషన్‌లోన పెద్ద తప్పు. కన్వర్ట్ అయిన మీకే ఎందుకు అంత మండుతుందో ఏంటో నాకు అర్థం అవ్వకుంటుంది. ఎందుకంటే ఆళ్ళు ఔరంగజేబుకి తక్కువ అని చూపించినందుకా? ఇది ఏంటి కాదండి. ఉట్టు లోపల మండుతుంది. ఎందుకంటే ఇప్పుడు మన హిందువులు కొంచెం స్ట్రాంగ్‌గా అయ్యి, కొంచెం యూనిటీగా ఉన్నారు. అది తట్టుకోలేకపోతున్నారు. అంతే. ఏదైనా మీ వర్క్ బట్టే ఉంటుందండి. ఎందుకంటే ముస్లిం కమ్యూనిటీ ఎంతమంది లేరు బాలీవుడ్‌లోన. చాలామంది సింగర్‌లు, మ్యూజిక్ డైరెక్టర్లు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు వరకు పనిచేస్తున్నారు. ఆళ్ళకి రాని ప్రాబ్లమ్ ఈయనకే ఎందుకొచ్చింది? కొంచెం లైమ్ లైట్‌కి రావాలి, నా పేరు కొంచెం రావట్లేదు అని ఇలాంటి స్టేట్మెంట్‌లు కట్టేస్తున్నారు. ఇలాంటి వోళ్ళకి అందరూ దేక్కూడదు అసల. తమిళనాడులో కూడా ఎవరు చూస్తున్నారు? తమిళోళ్ళు ఎవరైనా ఈయనకి అస్సలు దేక్కండి.